మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో అరుణ సుందరినిట్ట బీజేపీ పార్టీ అభ్యర్థిగా 23వ వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ వార్డు ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో యువత, వార్డు మహిళలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నేను కంపెనీ హాస్పిటల్ 40 సంవత్సరాలు పనిచేసిన సిస్టర్గా. నేను ఎన్నో సేవలు చేసిన అందరికీ. ఇప్పుడు కూడా ఇదొక సేవ చేద్దామని నేను నిర్ణయించుకున్నా. నాకేం ఆశ లేదు ఎవరు ఇవ్వాలని. నేనేం మీకోసమే ప్రత్యేకంగా మీ అందరి కోసం అన్ని పనులు నేను నరేంద్ర మోడీ నాయకత్వం గెలిపిద్దాం గెలిపిద్దాం. కౌన్సిలర్గా అరుణ సుందరి గారు పోటీ చేస్తున్నారు. తను ఒంటరి మహిళ అండి. ఆ ఒంటరి మహిళ మన కోసం అహర్నిశలు కష్టపడడానికి ఆమె రెడీ అయి ముందుకు వచ్చింది కాబట్టి తనని మనం గెలిపించడానికి ఎల్లవేళలా మనం తనకు తోడుండి ఆమెకు ఓట్లు వేసి మనం గెలిపించుకొని మనకి ఏమి సమస్యలు ఉన్నా కూడా అన్నీ కూడా ప్రతి ఒక్కటి తనతో చేయించుకోవాలని మీరు అందరూ కూడా ఆమెకు సపోర్ట్ చేయాలండి నేను కోరుకుంటున్నాను. తప్పనిసరిగా మేడం గారిని అందరూ కూడా ఓట్లేసి గెలిపియాలండి. మేము కూడా తన కోసం పోరాటం చేస్తాము. తను కూడా మా కోసం పోరాటం చేయడానికి రెడీగా ఉన్నారు. అందరూ కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మేడంని అందరూ కూడా దగ్గర తీసుకొని గెలిపియాలని మనవి. నేను ఫస్ట్ ఇక్కడ నర్సింగ్ సూపరింటెండెంట్గా చేశాను, రిటైర్డ్ అయ్యాను. తర్వాత నేను సర్వీస్ మోటో నాకు ఎక్కువ. నేను సర్వీస్లో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా అయ్యి సర్వీస్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకా సర్వీస్ చేయాలని నాకు చాలా ఇష్టంగా ఉంది. నాకు ఏం బాధ్యతలు లేవు. మా పిల్లలిద్దరు వెల్ సెటిల్డ్. నేను కూడా ఖాళీగా ఉన్నాను. నాకు భర్త లేడు. నేను అందరి ముందు అందరికీ సర్వీస్ చేయాలని మోటోతోటే వస్తున్నాను. బీజేపీ నాయకత్వంలో నేను చేసి వీళ్ళందరికీ నేను ఒక మున్సిపల్ పరిధిలో ఉన్నా కానీ మున్సిపల్ పనులు కాలేదు. నాకు ఎన్నిసార్లు ఏం చెప్పినా చేయలేదు. చాలామంది పాపం ఎన్నోసార్లు వాటర్ సఫర్ అవుతున్నారు. కాలువలకు తీసుకుపోవట్లేదు, చెత్త తీసుకుపోవట్లేదు. కాబట్టి నేను అందరికీ ఇలాంటి అవకతవకలు రాకుండా చూడాలని, నేను వీళ్ళందరికీ హెల్ప్ చేయాలని, నేను సేవ చేసుకునే దృక్పథంతో వస్తున్నాను. కానీ నేనేమి వీళ్ళ నుంచి ఆశించడం కానీ తీసుకున్నాను కానీ ఏమన్నా ఫండ్స్ వచ్చినా నేను దాంట్లో నుంచి ఏం తీసుకోకుండా వీళ్ళకే సేవ చేస్తానని ఖచ్చితంగా నేను ఆ మాట మీద నిలబడతానని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంటికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను ఒకటే మాట చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు చూశారు ఇదివరకు. బీజేపీని ఒక్కసారి చూడండి అమ్మా. మీరందరూ బీజేపీని ఖచ్చితంగా గెలిపియండి అమ్మా అని నేను అదే ప్రచారం, నా నివేదన. గడప గడపకు ఇదే నా ప్రచారం. చాలామంది వాటర్ ప్రాబ్లం అని చెప్పారు. చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు అంటున్నారు. కాబట్టి మున్సిపల్ వెహికల్ రావట్లేదంట కొంతమంది ఇళ్ళకి. ఆ వెహికల్ కూడా నేను రప్పించేటట్టు చేస్తాను. చెత్త కుండీలు ఏర్పాటు చేసి, లేకపోతే చెత్త కుండీలు లేకుండా మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు డైలీ. వాళ్ళకి వెట్ అండ్ డ్రై అది చెత్త కుండీలను అరేంజ్ చేసి వాళ్ళని దాంట్లో వేసేటట్టు గోదావరి వాటర్ వీళ్ళకి తెప్పిస్తా. లేకపోతే ఒక్కొక్క 10 మంది రెండు కాలనీలు లైన్లు ఉన్న వాళ్ళకి బోరింగ్ వేపిస్తా. ఇది మాత్రం నేను తప్పకుండా చేపిస్తా. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇదే మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. అని ముందు మా బావగారు ఎమ్మెల్యే కాంగ్రెస్లో 3 సార్లు గెలిచారు. ఎన్నో సేవలు చేశారు. అలాగే నేను 98లో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాను. నాకు సీట్ ఇస్తానన్నారు, ఎమ్మెల్యే సీటు, కానీ ఇవ్వలేదు, కేవలం నర్స్ అని. అలాగే 2004లో కూడా నాకు చంద్రబాబు గారు నాకు ఇచ్చారు చేతికి. కానీ కొంతమంది పెద్ద నాయకులు ఆగమ్మ, ఒక నిమిషం ఆగని నన్ను బయట నిల్చోబెట్టి వెంటనే వేరే వాళ్ళని పిలిచి ఇచ్చారు. కాబట్టి నేను అట్లా కూడా నేను మోసపోయాను. ఇప్పుడు కూడా నాకు ఇద్దామని నేను 2 పార్టీలను అడిగాను, ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే నేను గట్టిగా మాట్లాడతాను, ఏమైనా సమస్యలు ఉంటే పోరాడతాను, ఎవరికి నేను భయపడను. కాబట్టి వాళ్ళకే భయం వేసి నాకు ఇవ్వలేదు. కమలం గుర్తు బీజేపీ పార్టీ ఫస్ట్ నంబర్ 1లోనే ఉంటుంది. కాబట్టి మీరందరూ నంబర్ 1 అరుణ సుందరి అని ఉంటుంది, మీరు వెయ్యండి. ఒక్కసారి నన్ను చూడండి. నేను ఎక్కడ సెంటర్ ఉంటుంది ఇంకా విమల్ సెంటర్